హెచ్ఎంపీ వైరస్ సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆ శాఖ ఉన్నత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్పై ప్రభుత్వానికి టెక్నికల్ సహాయం అందించే టాస్క్ ఫోర్స్ లేదా ఎక్స్పర్ట్స్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో మైక్రోబయాలజిస్ట్, పీడియాట్రిషియన్, శ్వాసకోశ వ్యాధి నిపుణులు, ప్రివెంటివ్ మెడిసిన్ ఆచార్యులు సభ్యులుగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. భారత్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2001 నుంచి ఈ వైరస్ ఉన్నట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు ఏపీలో ఎలాంటి హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని అన్నారు. ఆక్యూట్ ఇన్స్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాంటి శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫ్లుయెంజా లాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. మైక్రోబయాలజిస్టు, పీడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించాలని సీఎం ఆదేశించారు. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టాస్క్ ఫోర్స్ నుంచి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ వైరస్ సీజనల్ వ్యాధిగా సంక్రమిస్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ఐసీఎంఆర్ అధీకృత వైరాలజీ ల్యాబ్లను సిద్ధం చేయాలని సూచించారు. వైరస్ టెస్టింగ్ కిట్లను కూడా సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించారు. తక్షణమే 3000 టెస్టింగ్ కిట్లను తెప్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఔషధాల లభ్యతపైన సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4.5 లక్షల N95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్ మాస్కులు, 3.52 లక్షల పీపీఈ కిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో వీటి సరఫరాను పెంచాలని సీఎం ఆదేశించారు. శానిటైజర్లను, ఔషధాలను సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బోధనాసుపత్రుల్లో 20 పడకల ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఆక్సిజన్ సరఫరా, లిక్విడ్ ఆక్సిజన్ సప్లై పైప్లైన్లకు సంబంధించి అన్ని ఆసుపత్రుల్లో మాక్డ్రిల్ నిర్వహించాల్సిందిగా సీఎం ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పథకంతో ప్రతి ఇల్లు నెలకు 200 యూనిట్లు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆటోలు, బైకులను ఇంటి వద్దనే ఛార్జింగ్ చేసుకోవచ్చునని, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ సైకిళ్లు బాగా పెరగాలని సూచించారు. కుప్పంను మోడల్ నియోజకవర్గంగా మారుస్తామన్న బృందానికి అభినందనలు తెలియజేశారు. మన ఇళ్లపై మనమే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. పౌర పవన్ విద్యుత్తుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. తమ చిన్నప్పుడు కరెంటు ఉంటే గొప్పగా చెప్పుకునే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. సౌర, పవన్ విద్యుత్ వల్ల ప్రజలకు భారం తగ్గుతుందని అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడుమూరు గ్రామంలో పీఎం సూర్య ఘర్ సోలార్ పైలట్ ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇల్లు నెలకు 200 యూనిట్లు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. 60 యూనిట్లు వాడుకోవచ్చని, 140 యూనిట్లు గ్రిడ్కు ఇవ్వవచ్చని అన్నారు. ఏడాదికి 4000 రూపాయల విలువైన కరెంటు ఉచితంగా వాడుకోవచ్చన్న సీఎం, మీకు అదనంగా ఏడాదికి 5000 వరకు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కరెంటు బిల్లు కట్టే భారం ఉండదని సీఎం చంద్రబాబు చెప్పారు. కుప్పంలో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మనం ఇప్పుడు కాలుష్య కొరలో ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎరువులు, పురుగుమందులు వేసిన ఆహారం మనం తింటున్నామని, ఇళ్ళు, పరిసరాల్లో చెత్త చెదారం పోగేసుకుంటున్నామని తెలిపారు. చెత్త చెదారం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని, జీరో ఎమిషన్ అంటున్న ఐఐటి కాన్పూర్ బృందాన్ని అభినందిస్తున్నానని అన్నారు. ఆటోలు, బైకులను ఇంటి వద్దే ఛార్జింగ్ చేసుకోవచ్చని, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ సైకిళ్లు బాగా పెరిగాయని సూచించారు. కుప్పంను మోడల్ నియోజకవర్గంగా మారుస్తామన్న బృందానికి అభినందనలు తెలియజేశారు. మన ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి 2 కిలోవాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తారు. ఒక్కొక్క కిలోవాట్కి 30,000 రూపాయల చొప్పున 60,000 ఇస్తారు. కానీ ఈరోజు 2 కిలోవాట్లు పెట్టుకోవాలంటే 1,15,000 అవుతుంది. దీనివల్ల 200 యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది. మీరు 200 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తే, ఇప్పుడే నేను ఊర్లో అడిగాను, 60 యూనిట్లు వాడితే 250 నుంచి 300 రూపాయలు కరెంటు ఛార్జీలు కడుతున్నారు. ఇప్పుడు ఇది కానీ చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకోవచ్చు, 140 యూనిట్లు మళ్ళా గ్రిడ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక 55,000 రూపాయలు అప్పు ఉంటుంది కాబట్టి ఒక 4-5 సంవత్సరాలు గ్రిడ్కి గాని కరెంట్ ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితం. 5 ఏళ్ల తర్వాత ఆ ప్యానల్స్ మీ సొంతం అవుతాయి. అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది. మళ్ళీ ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మోటార్ బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్లు, బస్సులు అన్ని కూడా
మోటార్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ గా తయారు చేసేస్తాం. కుప్పం మొత్తం అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ అయిపోతే పొల్యూషనే లేదు. పొల్యూషన్ లేకపోతే మీ ఆరోగ్యం పెరుగుతుంది. 60 ఏళ్లు బతికేవాళ్ళు 80 ఏళ్లు బతకచ్చు, 80 ఏళ్లు బతికేవాళ్ళు 100 ఏళ్లు బతకచ్చు. ఈరోజు క్యాన్సర్ వస్తా ఉంది, అనేక జబ్బులు వస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణం మనం చూస్తే మనం అందరం కూడా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ లో ఉన్నాం. ఈ నియోజకవర్గం మొత్తం కరెంట్ అంతా కూడా సోలార్ తో ఉపయోగించుకుంటాం. దీనికి అవసరమైతే బ్యాటరీ పెడతాం. మనకు మిగులు కరెంట్ వస్తే బ్యాటరీలో ఛార్జ్ చేసుకుంటాం. రాత్రుల్లో ఎండ ఉండదు, రాత్రుల్లో కరెంట్ ఉత్పత్తి చేయలేం. ఆ సమయంలో బ్యాటరీ నుంచి కరెంట్ వచ్చి మళ్ళా మనం ఉపయోగించుకుంటాం. మీ ఇంటి దగ్గర అవసరమైతే మీ ఆటోలు గాని, సైకిళ్లు గాని, మోటార్ సైకిళ్లు గాని మీరు ఛార్జ్ చేసుకుంటే పెట్రోల్ బంకు పోయే పని లేదు. మన నియోజకవర్గంలో అక్కడక్కడ ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెడతాం. ఇంటి దగ్గర చేసుకోలేకపోతే రోడ్డు మీద చేసుకోవడానికి పెట్రోల్ బంకుల మాదిరిగా ఛార్జింగ్ స్టేషన్స్ వస్తాయి. అక్కడ ఛార్జింగ్ కూడా చేసుకొని వెళ్తారు. శుభ్రంగా సైకిల్ ఎక్కండి, ఎందుకంటే సైకిల్ అయితే ఖర్చు తక్కువ. అందులో ఎలక్ట్రికల్ సైకిల్ ఎక్కండి. ఎలక్ట్రికల్ సైకిల్ ఎక్కితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు కుప్పానికి పోయి వస్తా ఉంటే పోయేటప్పుడు తొక్కుంటూ వెళ్ళండి, ఆరోగ్యం బాగుంటుంది. తిరిగి వచ్చేటప్పుడు సైకిల్ తొక్కలేకపోతే ఎలక్ట్రికల్ సైకిల్ కాబట్టి ఆన్ చేయండి, 5 నిమిషాల్లో ఇంటికి వస్తారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గత సైకో పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిందని విమర్శించారు. మీ సమస్యలేమైనా ఉంటే తనకు చెప్పాలని ఆయన కూటమిలోని పార్టీ శ్రేణులకు సూచించారు. బీజేపీ జనసేనతో విడాకులు లాంటివి మాత్రం ఉండవని లోకేష్ కుండబద్దలు కొట్టారు. కూటమిలో మిస్ ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు వంటివి ఉండవని ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే కూటమిని విడదీసే పనిలో సైకో వైఎస్ జగన్ ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బూత్ లెవెల్ నుంచి జాతీయ స్థాయి వరకు మనమందరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. నిన్న కూటమిలోని పార్టీ శ్రేణులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 4,000 కోట్ల రూపాయల లోటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తోందన్నారు. రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు. గత సైకో పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిందని విమర్శించారు. 100 సంవత్సరాల వెనక్కిపోయిందని ఆయన సోదాహరణంగా వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే తనకు చెప్పాలని ఆయన కూటమిలోని పార్టీ శ్రేణులకు సూచించారు. అలాగే మీరు తనతో సమన్వయం చేసుకోండి, లేకుంటే మీతో తానే సమన్వయం చేసుకుంటానని వారికి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతేకాని విడాకులు లాంటివి మాత్రం ఉండవని కుండబద్దలు కొట్టారు. గత ఎన్నికల్లో 94% సీట్లు ఎన్డీఏ కూటమి సాధించిందని చెప్పారు. ఈ రోజు 3 పార్టీలు కలిసికట్టుగా రాష్ట్రంలో దేశ రాజకీయాలు కలిసికట్టుగా ముందరికెళ్ళే ఈరోజు రాష్ట్రంలో దేశంలో సమర్థమైన పరిపాలన వచ్చింది. నేను ఎన్నోసార్లు చెప్పా, 2024లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి వచ్చిందంటే అన్కండిషనల్ గా వచ్చాం. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఎన్డీఏకి అన్కండిషనల్ గానే కొనసాగుతుంది. నాకు ఈ పదవి కావాలి, ఆ మంత్రి పదవి కావాలి అని ఏనాడు మనం అడగలేదు. మనందరి 3 పార్టీలు కలిసికట్టుగా అడిగేది ఒకటే, అది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనం. పెద్దలు మంత్రిగా ఉన్నారు, బాబు గారు కూడా ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా మనకున్న సమస్యలు పరిష్కరించమని పెద్దల్ని కోరినప్పుడు కూడా చాలా అనుకూలంగా స్పందిస్తమే కాదు, ఏమడిగినా కూడా అవన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మీ అందరూ తెలుసు, గత 5 సంవత్సరాలు ఒక సైకో పరిపాలించాడు. ఇక్కడున్న చాలా మంది పైన కేసులున్నాయి. 18 కేసులు ఇప్పుడు కూడా గుర్తు. భీమవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేసి, శాంతియుతంగా పాదయాత్ర చేసి, నాకున్న రీతిలో ఎమ్మెల్యే గారిని కడిగేసి నేను వెళ్తున్నా. ఎక్కడైతే పవన్ పైన దాడి చేశారో అక్కడనే నా పైన దాడి చేశారు. నిలబడ్డాం, భయపడలా. ఓకే, మనల్ని కూడా తిప్పిన పీకారు, నాకు సందేహం లేదు. వాళ్ళు కొడితే ఊరుకుంటామా మనం? చెప్పన్నా.
సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనానికి మించిన సాధన లేదని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలని సూచించారు. రాష్ట్రంలోని చారిత్రాత్మక గ్రంథాలయాల ఆధారంగా సాహితీ పర్యాటకానికి శ్రీకారం చుట్టబోతున్నామని మంత్రి వెల్లడించారు. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనాన్ని మించిన మార్గం లేదని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ అన్నారు. 35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో నిన్న మొగల్రాజపురం సిద్ధార్థ నుండి పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక విషయం మీద సమగ్ర అవగాహన ఏర్పరచుకునేందుకు పుస్తకాన్ని మించిన సాధనం లేదన్నారు. జీవితంలోనూ సమాజంలోనూ సమస్యలకు చక్కటి పరిష్కారాల సాధన పుస్తకాలు చదివిన వ్యక్తులకు మాత్రమే సాధ్యమని వివరించారు. డిజిటల్ యుగంలో పుస్తకాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విజ్ఞానాన్ని సమకూర్చుకోవడం అనివార్యమూ అవసరమే కానీ దాని కారణంగా పుస్తకాలు చదివే అలవాటు మానుకోకూడదని ఆయన విద్యార్థులకు ఉద్బోధించారు. తనకున్న భాషా పటిమ ఆలోచన సామర్థ్యం చిన్నతనంలో పుస్తకాలు చదవటం వల్లే సాధ్యమైందని తెలిపారు. పుస్తక మహోత్సవం సమాజంలో పుస్తకాలు చదివే అలవాటును బలపరిచేందుకు నిలబెట్టేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ పుస్తక మహోత్సవాలు ఏర్పాటు చేసేందుకు కృషి జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని చారిత్రాత్మక గ్రంథాలయాల ఆధారంగా సాహితీ పర్యాటకానికి శ్రీకారం చుట్టాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ చైతన్యం ప్రజల్లోనూ అదేవిధంగా పిల్లల్లోనూ కలిగితే పుస్తక పఠనం అనే దాని మీద ఆసక్తి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రజలందరికీ తెలియచెప్పే విధంగా పుస్తకం ఏ రకంగా మనకి ఉపయోగపడుతుంది, దాన్ని చదవటం వల్ల ఏ రకంగా మన వ్యక్తిత్వం వికాసం చెందుతుంది అనేటువంటి అంశాలు ప్రజలందరికీ తెలియజెప్పడానికి ఈ పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం. ఇంత భారీ ఎత్తున చిన్నారులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. వారు చేస్తున్న శపథం ఒకటే, ఈ పుస్తక పఠనాన్ని మేము కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసంతో ఈ సమాజాన్ని ఈ దేశాన్ని బాగుపరచడానికి కృషి చేస్తామనేటువంటి మాటతోటి వారందరూ పాల్గొన్నారు. ఆ చిన్నారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీ సాంకేతికపరమైన అంశాలు ఎన్నున్నప్పటికీ కూడా పుస్తకం చదివితేనే మనకు మనసుకు వంట పడుతుంది అనేటువంటి మాట మనం అందరం నమ్ముతాం కనుక ఆ రకంగా ప్రజలందరూ కూడా దీని పట్ల ఆసక్తిని పెంపొందించుకుని పుస్తక పఠనాన్ని కొనసాగించాల్సిందిగా మనందరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ పుస్తక మహోత్సవానికి స్టేడియాన్ని ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలియజేశారు. డిజిటల్ యుగంలో ముద్రించిన పుస్తకానికి కాలం చెల్లిందనేది అవాస్తవమని అభిప్రాయపడ్డారు. రోజు చదువుతూ ఉంటేనే చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకుని తగిన విధంగా మనల్ని మనం అభివృద్ధి చేసేందుకు సాధ్యమవుతుందని చెప్పారు. ఇలాంటి పుస్తక మహోత్సవాలు అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పుస్తకాలను ఎప్పుడూ ఉండాలి. పుస్తకాలు ఉంటే తప్ప సమాజం పురోగమించే అవకాశం లేదు. సమాజం అభివృద్ధి కావాలన్నా, నూతన తరం వారు కూడా అభివృద్ధికి రావాలన్నా ఖచ్చితంగా పుస్తకాలు అవసరము. మన విజయవాడ బుక్ ఫెస్టివల్ వారు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 10-15 రోజుల పాటు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ ఉంది. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గారు దుర్గేష్ గారికి, అదేవిధంగా శ్రీనివాసరావు గారికి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు పెనుగొండ లక్ష్మణ్ గారు, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎంతోమంది కవులు, రచయితలు, పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ పుస్తకాలయాలకు సంబంధించిన నిర్వాహకులందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ గత ప్రభుత్వ హయాంలో ప్రజలు, బిల్డర్లు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు కమిటీ వేస్తున్నామని, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. అపార్ట్మెంట్లు, లేఅవుట్లలో కొనుగోలు విషయంలో వినియోగదారులు మోసపోకుండా రేరా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు. అపార్ట్మెంట్లు, లేఅవుట్లలో కొనుగోలు విషయంలో వినియోగదారులు మోసపోకుండా రెరా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. బిల్డర్లు, వినియోగదారుల మధ్య జరిగిన ఒప్పందాలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత రెరాదేనని మంత్రి తేల్చి చెప్పారు. ఇవాళ వచ్చిన కొన్ని ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలని రెరాను ఆదేశించినట్లు తెలిపారు. అవకతవకల కారణంగా తణుకులో టీడీఆర్ బాండ్ల జారీని నిలుపుదల చేశామని చెప్పారు. తణుకు, గుంటూరు, తిరుపతిలో గతంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై ఏసీబీ విచారణ జరుగుతోందని అన్నారు. బాండ్ల జారీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 822 టీడీఆర్లు పెండింగ్లో ఉండగా కొత్తగా 521 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అధికంగా విశాఖలో వచ్చాయని అన్నారు. అమరావతిలోనూ టీడీఆర్ బాండ్లు జారీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా రియల్ ఎస్టేట్ రంగం ఇబ్బంది పడకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. చట్ట ప్రకారమే అన్ని అమలు చేస్తామని చెప్పారు. రేరాలో అనుమతులు ఇకపై ఆన్లైన్లో జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.
అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్, కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసినా అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు 167 మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ల ద్వారా ఇన్ఫామ్ చేసాం. అవి టీవీల ద్వారా కూడా తెలియజేసాం. మీరు రండి, దాని మీద డిస్కస్ చేస్తామని. దాదాపు ఒక 30 మంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళలో ఒక 30 మంది ప్లస్ అసోసియేషన్ వచ్చారు. డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు. వాళ్ళతో చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో, రేరాకు సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది. ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మీరు నడుచుకోవాలా, దాంట్లో ఏముండాయి, మనం ఏం చేస్తున్నాము, ఏ ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని యాక్చువల్గా విషయాలు ఏదైతే వాళ్ళకి రియల్గా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగేటట్టుగా వాటికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము. కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది. దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రమైన తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా తీసుకురమ్మన్నాం. ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాఠశాల స్థాయి నుండి క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. నూతన క్రీడా పాలసీ ద్వారా రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. సిద్ధార్థ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 68వ నేషనల్ స్కూల్ గేమ్స్లో భాగంగా నిర్వహిస్తున్న అండర్-19 బాలికల వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను శాప్ చైర్మన్ రావి నాయుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున జాతీయ 68వ అండర్-19 వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. సిద్ధార్థ గ్రౌండ్ అంటే అనేక మంది జాతీయ క్రీడాకారులను అందించిన ప్రాంగణమని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పోర్ట్స్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగా నూతన స్పోర్ట్స్ పాలసీలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. క్రీడాకారులకు ఉద్యోగాలలో 3% రిజర్వేషన్ కల్పిస్తున్నారని తెలిపారు. వాలీబాల్ అనేది యూనిటీ గేమ్ అని, అందరూ సమిష్టిగా రాణిస్తేనే విజయం సాధ్యమవుతుందని చెప్పారు. గెలిచేది ఒక్క టీం అయినప్పటికీ ఓటమి నుండి గెలుపుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో జాతీయ క్రీడలను నిర్వహించాలని భావిస్తున్నారని, అందుకు అనుగుణంగా క్రీడా మైదానాలు తీర్చిదిద్దుతున్నారని వెల్లడించారు. ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా, స్కూల్ ఫెడరేషన్ గౌరవాన్ని పెంచే విధంగా నేషనల్ వాలీబాల్ సంబంధించి టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం, 26 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం, బ్రహ్మాండంగా ఏర్పాట్లు అయితేమి ఈరోజు ఇక్కడ పిల్లలందరినీ కలుపుకుంటే చాలా ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేశారు. చాలా బాగా వసతులు కల్పించారని చెప్పి పిల్లలు కూడా చెప్తున్నారు. విజయవాడ వేదికగా ఈరోజు 26 రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారులు ఇక్కడ ఒక వేదికగా ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్ర గౌరవాన్ని పెంచుతున్న స్కూల్ ఫెడరేషన్ వారిని ప్రత్యేకంగా స్పోర్ట్స్ అథారిటీ ద్వారా అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుల్ని, అధ్యక్ష, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. పిల్లలంతా కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు కంకణం బద్దులున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంతో పాటు ఇన్సెంటివ్స్ కావచ్చు. అదేవిధంగా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, నేషనల్ లెవెల్లో స్కూల్ ఫెడరేషన్ నేషనల్ లెవెల్లో గెలిచిన మెడల్స్ కూడా 3 లక్షల రూపాయల పారితోషికాన్ని మేము అనౌన్స్ చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం ప్రకారం నూతన స్పోర్ట్స్ పాలసీలు, అనేకమైన ఎంకరేజ్మెంట్లు, ఉద్యోగాల్లో అయితే 2% నుంచి 3%కి, అదే పారితోషికం కూడా మరి కోట్లాది రూపాయలు, ₹1,00,000 నుంచి 7 కోట్ల వరకు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ గేమ్లో, వాలీబాల్ గేమ్లో ఇది భారతదేశంలో ఒక ప్రీమియర్ గేమ్. క్రికెట్ తర్వాత లేకపోతే 1, 2, 3, 4 ప్లేసుల్లో ఉండే గేము. అనేక మంది ప్లేయర్స్కి ఒక యూనిటీగా ఈ విజయం సాధించాలంటే ఒక్కళ్ళ వల్ల కాదు, యూనిటీగా సాధించాల్సిన గేమ్ ఇది. ఈ గేమ్లో అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఉల్లాసంగా ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ మ్యాన్ కమిషన్ను చట్టబద్ధత లేదని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ స్పష్టం చేశారు.
చట్టానికి విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారని దీనిపైన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలిపారు. కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ చేసిన డేటా తప్పుల తడకగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడ భారతీనగర్లోని తన నివాసంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులెట్టి దేవిప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన అపాయింట్మెంట్ ఆఫ్ వన్ మ్యాన్ కమిషన్, కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ జీవోలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఆర్ఆర్ మిశ్రా కమిషన్కు చట్టబద్ధత లేదని, కేంద్ర ప్రభుత్వం మాత్రమే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఏర్పాటు చేసే హక్కు లేదని చెప్పారు. రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్పై ఎంక్వైరీ వేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని, సెక్షన్ 11 కింద ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసిందని, దీనికి చట్టబద్ధత లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. ఈ నియామకం చెల్లదని హైకోర్టులో రిట్ ఫైల్ చేశామని చెప్పారు. కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ చేసిన డేటా తప్పులు తడకగా ఉందని, మాల సామాజిక వర్గాన్ని మాదిగ సామాజిక వర్గంగా, ఇతర సామాజిక వర్గాలుగా చూపిస్తున్నారని ఆరోపించారు. మాలల సామాజిక వర్గాన్ని తక్కువ చూపించే విధంగా సర్వే చేస్తున్నారని, జరిగిన తప్పులపై విచారణ జరపాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డోర్ టు డోర్ వెళ్లి కులగణన చేయాలని, కానీ కులగణన చేయకుండా గత ప్రభుత్వం నవరత్నాల కోసం డేటాను వాడుకుంటున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ సౌకర్యం మీద ఎంక్వైరీ చేయడానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఓన్లీ లిస్ట్ 1లోనే పర్మిషన్ ఉంది, కానీ సెక్షన్ 11లో లేదు. సెక్షన్ 3 కింద లిస్ట్ 1లో సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంటే షుడ్ అపాయింట్ ఏ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ టు కండక్ట్ ఎంక్వైరీ ఇంటూ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ అబ్జెక్షన్. అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 11 కింద ఈ యొక్క కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని అపాయింట్ చేసింది. సెక్షన్ 11 కింద అపాయింట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగానే అధికారం లేదు. ఎందుకంటే అది అపాయింట్మెంట్ సెక్షన్ కాదు. అపాయింట్మెంట్ ఒక్కటే కాదు, సెక్షన్ 4(5)లో పవర్స్ అండ్ అథారిటీస్ గివెన్ టు ద కమిషన్ అనేటువంటి దాని గురించి ఉన్నాయి. కాబట్టి సెక్షన్ 3లో అపాయింట్మెంట్ చేయాలి. సెక్షన్ 4(5)లో ఉన్నటువంటి పవర్స్ అండ్ అథారిటీస్ షుడ్ బి డెలిగేటెడ్ టు ద కమిషన్. Then only the commission is empowered to act as a commission of inquiry, and then it is empowered to collect information, anything which is required by him. సో అందువల్ల ఈ రెండిట్లో అది చాలా తప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నిజాన్ని గ్రహించకుండా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై నూజివీడు నియోజకవర్గ టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని గన్నవరం టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిజాయితీకి మారుపేరు అని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరులకు మంత్రి పార్థసారథి కార్యాలయంలో ఏం పని అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్పై నిజాలు చెప్పేందుకు మేము చర్చకు వస్తాం, మీరు వస్తారా అని సవాల్ విసిరారు. నిజాన్ని గ్రహించకుండా ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుపై నూజివీడు నియోజకవర్గం టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం గన్నవరంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, గన్నవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పరుచూరి నరేష్, గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ, బాపులపాడు మండలం టీడీపీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరులకు నూజివీడు తెలుగుదేశం ఎమ్మెల్యే మంత్రి పార్థసారథి కార్యాలయంలో ఏం పని అని ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టిన వారితో నూజివీడు ఎమ్మెల్యే సత్సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారని, కాంట్రాక్టులు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. నీతి నిజాయితీలతో నడిచే వ్యక్తి మా గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు. వెంకట్రావు గారి మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు నియోజకవర్గంలో మీరు మాట్లాడేటప్పుడు నూజివీడు నియోజకవర్గం నుంచి ఒక్క మాట్లాడుతాను, మీరు సమాధానం చెప్పండి. నూజివీడు నియోజకవర్గంలో ఒక వ్యక్తిని ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారిని నియోజక ఇన్ఛార్జిగా ఉంచి ఆయన కార్యకలాపాలు చేసిన తర్వాత ఆయన ఎందుకు మార్చడానికి మీరు ఎందుకు ట్రై చేశారు? అంటే నీతి నిజాయితీలతో ఉన్న వ్యక్తి మీకు అవసరం లేదు, అంతే కదా. అటువంటి వ్యక్తిని మీరు మార్చిన వాళ్ళు, చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళిన వాళ్ళు మీకు కావాల్సిన మరో వ్యక్తి కోసం ప్రయత్నం చేశారు. మీకు అనుగుణంగా ఉంటారని
నూజివేడి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి మా రొటీన్లో చెప్పడం జరిగింది. ఇవాళ మా నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు కడియాల సతీష్ అనేవాడు అక్కడ మన పొలుసు పార్థసారథి గారు ప్రధాన అనుచరుడు ఉన్నటువంటి లింగంనేని కిషోర్ ద్వారా ఇదే వెహికల్స్ని అక్కడ పెట్టి అక్రమ మైనింగ్ చేస్తుంది వాస్తవం కాదా? మీరు చెప్తా ఉన్నారు, ఇదిగో అక్రమ మైనింగ్ని బయట పెట్టండి, బయట పెడతా ఉన్నాం. ఇది వాస్తవం కాదా? మీరే చెప్పాలా. మీ వెనకాల కార్యకర్తలు నలిగిపోతున్నారు, మాతో ఫోన్లు సంభాషిస్తారు. దయచేసి మీరు బొగ్గుమనాల్సింది ఎవరి మీద? ఇకమైనా నూజివీడు నియోజకవర్గ కార్యకర్తలు కాపాడుకోండి, ఆర్థికంగా బలపడేలా తయారు చేయండి. ఎవరు పడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెడితే మండల పెద్దలు ప్రోత్సహించొద్దు. మాధవ్ అనే వ్యక్తి భూగర్భ గనుల శాఖ మంత్రిని ప్రశ్నించాడు కదా. నేను మాధవ్ నీకు ఒకటే చెప్తున్నా, నీ మంత్రిని బాధ్యతగా ఉండేలాగా చూసుకో అయ్యా. నువ్వు అది ఎదుటి శాసనసభ్యుడిని నువ్వు మాట్లాడే స్టేజ్ నీది కాదు. నా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం కమిటీలో ఒక చిన్న కార్యదర్శి పోస్టును కూడా విమర్శించే స్థాయి కూడా నీది కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా వేగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామంటూ ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని సిపిఎం ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ బోయ సత్యబాబు విమర్శించారు. నూతన సంవత్సరం కానుకగా 9,348 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోనే ప్రజలపై మోపారన్నారు. మాట తప్పిన చంద్రబాబుగా మారారని, మనిషిగా ప్రజలకు గుర్తుండిపోతారని తెలిపారు. ట్రూ ఆఫ్ ఛార్జీల భారాలు రద్దు చేయాలని, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు వద్దంటూ సిపిఎం ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆధ్వర్యంలో 1 టౌన్ నెహ్రూ సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోయ సత్యబాబు మాట్లాడుతూ, జగన్ పాలనలో అనేకసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేశారని, తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము అని మాట ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఛార్జీలు పెంచారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు నయా పైసా పెంచనని మాట ఇచ్చి మాట తప్పారని తెలిపారు. అదానీ కంపెనీతో స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయటం లేదని ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి పిండి అదానికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు. అవినీతిలో మీకు కూడా వాటా ఉందా అని నిలదీశారు. చిత్తశుద్ధి ఉంటే అదానితో ఒప్పందాలను రద్దు చేసుకోవాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 9,348 కోట్ల రూపాయలు విద్యుత్ కరెంటు ఛార్జీల భారాలని ఈ చంద్రబాబు నాయుడు 6 నెలల కాలంలోనే రాష్ట్ర ప్రజల మీద మోపడం అంటే, మాట తప్పిన చంద్రబాబు నాయుడు అని మళ్ళీ నువ్వు పాత మారణ మనిషిగా గుర్తుండిపోతున్నావు ముఖ్యమంత్రి గారు. నేను వస్తే కరెంటు ఛార్జీలు పెంచను, జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏడాది కరెంటు ఛార్జీలు పెంచాడు, 25,000 కోట్లు బాధేశాడని చెప్పి బాధుడని చెప్పినటువంటి మీరు 6 నెలలు తిరగకుండానే 16,000 కోట్ల రూపాయలు ఎలా బాధేస్తారు ముఖ్యమంత్రి గారు? మీరు మాట ఇచ్చారు రాష్ట్ర ప్రజలకి నయా పైసా నేను కరెంటు ఛార్జీలు పెంచనని. మరోవైపు ఈరోజు సోలారు విద్యుత్తు సంబంధించిన స్కాము భారతదేశంలో అదానీ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 1,725 కోట్ల రూపాయలు మెక్కాడని, ఆయన ఇచ్చాడని అమెరికా కోర్టులో కేసులు నమోదై ఉన్నాయి. దాని మీద సెక్కీ చేసినటువంటి ఒప్పందాలని నేను రద్దు చేస్తాననే మాట మాత్రం ఇంతవరకు రావట్లా. అలాగే పక్కనున్న తమిళనాడు ఈ అదానీ స్మార్ట్ మీటర్ని అవినీతి కలిగినటువంటి అదానీ కంపెనీతో ఒప్పందాలని రద్దు చేసింది. మీరెందుకు రద్దు చేసుకోరు? సంక్రాంతి సంబరాలలో భాగంగా తాడేపల్లి మండలం ఉండవల్లి దేవుడి మాన్యం పరిధిలో కూటమి నేతల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జొన్న రాజేష్, గాదె వినయ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని క్రీడాకారులకు ఈ సంక్రాంతి సంబరాలలో భాగంగా 6 రోజుల పాటు క్రికెట్ పోటీల్లో నియోజకవర్గ పరిధిలోని క్రీడాకారుల ప్రతిభకు మంచి అవకాశం అని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లీగ్ పద్ధతిలో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతోందని, ప్రథమ, ద్వితీయ బహుమతులతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లకు కూడా నగదు బహుమతి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఆయన ఎన్నో టోర్నమెంట్లు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించుకోవడం జరిగింది. ఆ టోర్నమెంట్లు మేము చూసి ఉన్నాం కాబట్టి ఆయన నిర్వహించిన టోర్నమెంట్లని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ జనసేన, తెలుగుదేశం కలిపి తాడేపల్లిలో మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా తాడేపల్లి సూపర్ లీగ్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ని మేము నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణమే ఈ టోర్నమెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అలానే మా జనసేన ఇన్ఛార్జ్, మంగళగిరి ఇన్ఛార్జ్, మెడికల్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్
చెల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో అలానే నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ టోర్నమెంట్ మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో రేపటి నుంచి టీఎస్ఎల్ తాడేపల్లి సూపర్ లీగ్ ప్రారంభించడం జరుగుతుంది. క్రీడల్లో మరియు అన్ని రంగాల్లో యువతని ప్రోత్సహిస్తూ మంగళగిరిలో ఎన్నో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు లోకేష్ గారు. విద్య ఒకటే కాదు, క్రీడలు కూడా ఉండాలని చెప్పి మేము కూడా టీఎస్ఎల్ ప్రారంభిస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీసుకొచ్చిన జీవో ప్రకారం ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జీవో ప్రకారం ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కేవలం గజానికి 100 రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజు అవుతుందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తెచ్చిన జీవోను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీవో తీసుకురావడం పట్ల ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ఎరుబోతు రమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాజీవ్ నగరు, కండ్రిక, సుందరనగరు తదితర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ కూడా కేవలం అతి తక్కువ రేటుకి 4,000 రూపాయలు గజానికి 100 రూపాయల లెక్కన 50 గజాలకి 55,000 రూపాయలు. వాంబే కాలనీ ఆర్ఆర్పేట కేవలం 4,000 రూపాయలకే రిజిస్ట్రేషన్ సౌకర్యం చేస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం. ప్రజలు మీరందరూ కూడా వెంటనే ఈ విషయాన్ని తెలుసుకొని సంబంధిత డివిజన్లో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు వెంటనే మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ మొత్తం జిరాక్స్ తీసి వారికి ఇస్తే వారు అక్కడి నుండి మరి సచివాలయం పంపిస్తారు. అక్కడ నుండి కార్పొరేషన్కి పంపిస్తే మీకు వెంటనే రిజిస్ట్రేషన్ అవుతుందని ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. దీని మీద ఎప్పటికప్పుడు అధికారులతో, గౌరవ కమిషనర్ గారితో, మరి టౌన్ ప్లానింగ్ సిపి గారితో కూడా మరి బోండా ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎక్కువ రిజిస్ట్రేషన్లన్నీ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో నిన్న కూడా మరి ఆర్ఆర్పేట వచ్చి మరి శాసనసభ్యులు ఉమామ గారు కూడా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పరిశీలన చేశారు. ఈ రోజున వాంబే కాలనీ కూడా మరి మొదలుపెట్టారు. అన్నీ కూడా సింగర్ డౌన్లో ఉన్నటువంటి ప్రాంతాలందరూ కూడా వెంటనే రిజిస్ట్రేషన్ సౌకర్యం చేసుకోవాలని. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.